పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో చరిష్మా, హాయ్ నందు, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. తెలుస్తుంది, క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. నీకంటే కాదు, అబ్బా, ఆఫ్టర్ 2020లో అనుకుంటా, అవును. ఆఫ్టర్ కబడ్డీ తర్వాత మళ్ళీ కలవలేదు మనం, ఇదే కలవడం 2019 ఐ థింక్. 19 ఎండింగ్ 2020లో. 19. ఎస్. చరిష్మా నాయుడు అనగానే బయట తెలుగు ఆడియన్స్ అందరికి గుర్తొచ్చేది ఏంటి అంటే, అమ్మో ఈ సీరియల్లో విలన్ రా అని చెప్పి. బట్ బయట ఉండే నీ ఒరిజినల్ క్యారెక్టర్స్ కి ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ కి సంబంధం ఉండదు. అండ్ ఇప్పుడు కూడా ఒక సీరియల్ చేస్తున్నావు, దీంట్లో కూడా నెగిటివ్ రోలేనా? అన్నిట్లో నెగిటివ్ గా ఉంటాను, పాజిటివ్ కూడా అప్పుడప్పుడు ఎప్పుడో చేస్తుంటాను. బట్ ఆల్మోస్ట్ అన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తుంటాను. ఓకే. అండ్ నేను కూడా ఇష్టపడేది నెగిటివ్ క్యారెక్టర్స్. అంటే మరి వాళ్ళకి కూడా ఏం తెలుస్తుంది, నా ఫేస్ లో ఏం ఫ్యూచర్స్ కనిపిస్తున్నాయో తెలియట్లేదు. కానీ ఐస్ వాళ్ళు అయితే ఎక్కువ పెడుతుంటారు నెగిటివ్. నేను ఆఫ్టర్ మరి వాళ్ళు ఎట్లా చూస్తున్నారని తెలీదు. బట్ అన్ని క్యారెక్టర్స్ నెగిటివ్ చేస్తుంటాను. ఓకే. అంటే బోర్ రాదా 40+ సీరియల్స్ వరకు చేసి అదే విలన్ గా కనిపించాలి అంటే? అంటే నేను ఒకటే క్యారెక్టర్ చేయలే కదా. డాటర్ గా చేశాను, అండ్ సిస్టర్ గా చేశాను, దెన్ ఆఫ్టర్ హీరోయిన్ గా చేశాను, తర్వాత విలన్ గా చేశాను. ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ అండ్ మదర్ విలన్ ఉంటది కదా, సో అలా చిన్నపిల్ల మదర్ ఇలా చేస్తూ ఉన్నాను ఇప్పుడు. ఓకే. సో ఒకటే క్యారెక్టర్ మనకి కంటిన్యూ చేస్తుంటే బోర్ అనిపించేది. బట్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి, దీంట్లో చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏం అనిపించలేదు. బట్ నేను కూడా ఎక్కువ లైక్ చేసేది విలనే. హీరోయిన్ గా చేస్తే ఏముంటుంది, ఏడవాలి లేదా నవ్వాలి. అది విలన్ గా చేస్తే ఏడిపించవచ్చు, నవ్వచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, సాడిజం చూపించవచ్చు. సో అన్ని షేడ్స్ ఉంటాయని చెప్పి నవరసాలు అంటే విలన్ క్యారెక్టర్ లో ఉంటాయి. ఓకే. సో ప్రెసెంట్ ఏ సీరియల్స్ చేస్తున్నావు? ప్రెసెంట్ వచ్చి మొంటి వరకు రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్ చేశాను. ఇప్పుడు మా టీవీకి పాపేమా జీవన్ జ్యోతి చేస్తున్నాను. ఓకే. దీంట్లో కూడా ఒక పాప మదర్, బాబు మదర్. ఓకే. సో ఇంత స్మూత్ గా వెళ్ళిపోతున్న లైఫ్, ఆల్మోస్ట్ 18 years జర్నీ. 18 years అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. చైల్డ్ యాక్టర్ గానే వచ్చాను. ఏజ్ లో వచ్చావు ఇండస్ట్రీకి? 13 years ఆ ఏజ్ లో వచ్చాను. 13 years. సో ఇప్పుడు 29, అండ్ అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నా దేవుడి దయ వల్ల. ఎక్కడ స్టాప్ చేయలేదు, ఎక్కడ బ్రేక్ లేదు. అంటే బేబీ పుట్టినప్పుడు కూడా 9th month వరకు, 9th month అంటే 5 to 10 days లో డెలివరీకి ఉన్నానికి కూడా నా పేరు మీనాక్షి టీవీకి చేశాను. డెలివరీ టైమ్ లో కూడా చేశాను. దెన్ ఆఫ్టర్ డెలివరీ అయిన 12 days కి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశాను. గుండమ్మ కథ అండ్ అత్తారింటికి దారేది. ఎలా బేబీ కేర్ కోసం ఆయన్ పెట్టుకున్నాను. లొకేషన్ కి పాపని తీసుకొని వెళ్ళిపోతుండే. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫీమేల్స్ కి కష్టం కదా. అంటే సీరియల్ మనకి తెలియదు ఏముంది, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మిడ్ నైట్ నైట్ వరకు ప్యాకప్ అవుతాయి. అంటే ప్రెగ్నెన్సీ టైంలో అదంతా బ్యాలెన్స్. ఆ టైంలో కూడా మార్నింగ్ 3 o'clock వరకు చేసిన రోజులు ఉన్నాయి. 9th month ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ 3 o'clock వరకు చేసి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఒక 1 hour 2 hours లేట్, అంటే ఒక 8 o'clock, మనం రెగ్యులర్ గా 6 o'clock ఇట్లా వెళ్తాం కదా, అప్పుడు 8 o'clock ఇలా వస్తానని అడగడం, పర్మిషన్ తీసుకొని 8 o'clock వరకు వెళ్ళడం, ఇలా జరిగేది. అంటే చాలా మంది ఇండస్ట్రీలో అంటారు కదా, పెళ్ళైనా పిల్లలు పుట్టినా కొంచెం గ్యాప్ ఇస్తారు, ఆపర్చునిటీస్ రావు అని. బట్ 9th month ప్రెగ్నెంట్ అంటే ఆ క్యారెక్టర్ కి అది ఎలా సెట్ అయింది? నా పేరు మీనాక్షి విలన్ గానే ఎంటర్ అయ్యాను. సో అప్పుడు ప్రెగ్నెంట్ లేకుండే. దెన్ ఆఫ్టర్ ప్రెగ్నెంట్ అప్పుడు లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి, ఇక్కడ వరకు సన్నగా ఉండి ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, సో ఆ ఫ్రాక్స్ వేసి కవర్ చేసేదాన్ని మొత్తం స్టమక్ ని. అండ్ కెమెరా ఉన్నప్పుడు కూడా 1 side చున్నీ ఇట్లా పట్టుకొని యాక్ట్ చేయడం, అంటే స్టమక్ కూడా కనపడకుండా. ఇటు సైడ్ కి ఈ లెఫ్ట్ ప్రొఫైల్ వచ్చేటప్పటికి ఇక్కడ సైడ్ చున్నీ ఇట్లా పెట్టుకొని యాక్ట్ చేయడం, ఇలా చేసిన ఉండే అప్పుడు. సో టీమ్ కూడా సపోర్ట్ చేస్తారు? టీమ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు, అర్క వాళ్ళు. ఓకే, వెరీ నైస్. అసలు అంటే 11 days బేబీని తీసుకెళ్ళావంటే అసలు సెట్ లో అది ఎలా పాసిబుల్ అవుతుంది? అంటే న్యూ మదర్ అంటే నైట్స్ స్లీప్ ఉండదు, పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. అవును, బట్ తప్పదు ఇంకా. అంటే మనం మనసు ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నామంటే దానికి న్యాయం చేయాలనేదే నా పాలసీ అనమాట. ఎప్పుడైనా సరే వన్స్ ఒక కమిట్మెంట్ ఇచ్చానంటే దాని మీదనే ఉంటాను నేను, ఏ ప్రాజెక్ట్ ఒప్పుకున్నా సరే. సో మనం సీరియల్ కి ఒప్పుకుంటున్నాము, ఇంకోటి మనం గ్యాప్ తీసుకుంటే ఆడియన్స్ మైండ్ లోకి మళ్ళీ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో ఎందుకు ఎప్పుడు గ్యాప్ తీసుకోలేదు. ఆ 12 days తర్వాత మళ్ళీ మధ్యలో 21 days కానీ పర్మిషన్ అడగడం, మళ్ళీ ఫంక్షన్ చేసుకోవడం, మళ్ళీ షూటింగ్ కి వెళ్ళిపోవడం, అలా బేబీకి మిల్క్ ఇవ్వాలన్నప్పుడు కూడా నాకు ప్రొడక్షన్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తుండే. సార్ బేబీ ఏడుస్తుంది, మిల్క్ ఇచ్చొస్తాను అంటే వాళ్ళకు కూడా యాక్సెప్ట్ చేస్తుండే వాళ్ళు. నాకు చాలా సపోర్ట్, వాళ్ళంతా సపోర్ట్ వల్లనే నేను షూటింగ్ చేయగలిగాను. ఓకే. పాప కదా? పాప ఇప్పుడు 7 years. 7 years వచ్చేస్తాయా? 7 years వచ్చేస్తాయి. అంటే సెట్ లోనే పుట్టి సెట్ లోనే పెరిగింది కాబట్టి తను కూడా ఆర్టిస్ట్ చాలా యాక్టివ్ ఉంటుంది. అంటే ఆర్టిస్ట్ ఇంకా చేయలేదు తనని, బట్ చాలా యాక్టివ్ ఉంటుంది తను. అవునా? అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏమి ఇంకా ఇప్పుడు ఏం స్టార్ట్ చేయలేదు. ఇన్ కేస్ ఏమైనా
ఆపర్చునిటీస్ వస్తే తప్పకుండా చేపిస్తాను. అంటే పెద్ద అయిన తర్వాత మనం కొన్ని కొన్ని చేయలేము, అలానే వాళ్ళు కూడా ఒప్పుకోరు. అంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ మన చేతిలో ఉంటుంది కాబట్టి నీ డ్రీమ్స్ నా ఏమున్నా డ్రీమ్స్ ఏమైనా ఉంటే అది ఫుల్ఫిల్ చేయవచ్చు. ఓకే. అట్లా. సో తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే యాజ్ ఎ మదర్ గా ఉంటుంది కదా నీకు కూడా, పాపని కూడా ఆర్టిస్ట్ చేయాలి అలా. అంటే నాకు చైల్డ్ యాక్టర్ అప్పుడు చేయాలని ఉంది, బట్ పెద్ద అయిన తర్వాత చేయాలని ఇంట్రెస్ట్ లేదు. అవునా, ఎందుకని? తెలీదు, ఇంకా అది వాళ్ళ ఇష్టం ఉంటది. అప్పుడు పెద్ద అయిన తర్వాత మన మాట వినేటట్లేదు. అంటే ఇప్పుడు మా జనరేషనే వినలేదు, అంటే లైక్ మన జనరేషనే వినట్లేదు, అప్పుడు నెక్స్ట్ జనరేషన్ వింటారని గ్యారంటీ ఏముంది. సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అప్పుడు. ఓకే. నేను ఎక్కువ ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెంట్ పెడదాం బేబీకి అని అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ మీద. ఓకే. నాకు ఎట్లా పెద్ద ఎడ్యుకేషన్ లేదు. అవునా? నేను ఓన్లీ 10th చదివాను, దాని ఆఫ్టర్ ఇంటర్ జాయిన్ అయ్యి మళ్ళీ స్టాప్ చేశాను అన్నమాట. అంటే డిస్కంటిన్యూ చేశాను. అంటే మనకి సీరియల్స్ ఇదే సరిపోయింది. అప్పట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే, అందరం చదువుకోవాలన్న ఇబ్బంది ఉండేది. మేము 4 సిస్టర్స్ అన్నమాట. ఓకే. సో అందరికి చదివించాలి, పెళ్లిళ్ళు చేయాలంటే మమ్మీ డాడీకి కూడా చాలా కష్టం ఉండే. నలుగురు అమ్మాయిలే. 4 అమ్మాయిలమే మేము. సో అప్పుడు డాడీకి మమ్మీకి మనం కూడా ఒక తోడుగా ఉండాలంటే మన ఎడ్యుకేషన్ స్టాప్ చేసేసి ఏదైనా ఆఫ్టర్ సీరియల్స్ అండ్ ఆ వర్క్ అని ప్రతి ఒక్క పని చేశాను నేను. ఈ పని చేశాను, ఈ పని చేయలేదని ఏం లేదు. ఇండస్ట్రీ బిఫోరా? ఇండస్ట్రీ అంటే చదువుకుంటూనే అన్ని పనులు చేస్తూ ఉండేవాళ్ళం. లైక్ బట్టల షాప్ లో వర్క్ చేయడం, ఎలక్ట్రీషియన్ షాప్ లో వర్క్ చేయడం, అండ్ అలానే కిరాణా షాప్ లో వర్క్ చేయడం, ఆల్మోస్ట్ అన్ని చేశాను నేను. నేను ఈ పని చేశాను, ఈ పని చేయాలని ఏం లేదు. నాకు ఇప్పటికీ పొలం పని కూడా వస్తుంది. నాకు అన్ని పనులు చేయగలను నేను. ఓకే. అంటే ఆడపిల్ల అంటే ఓన్లీ ఆడపిల్లగా ఉండొద్దు.